ఇంకొక 15 దినాల లోపల ఆడ గేటు మీద రాయిరాపోయిగా ఇప్పుడు ఆడ చేస్తారు వాళ్ళని, కానీ 2 రూపాయలు ఇచ్చుకోవచ్చు. ఇక పూర్వ దశకులో పడ్డాడు. పటేల్ తాకి వచ్చానే, పటేల్ ఎంత మోసం చేస్తే మీరు అని. ఏమైందో అని. ఇంకేమైంది, టిఫిన్ లేకపోతే పిడవా, టిఫిన్లు బంద్ అయినాయి. ఇక ఛాయ్ కూడా 2 మాటలు పోయి ఒక్కపారు పోసిరు కొన్ని దినాలు. ఆడికెళ్ళి ఆ ఒక్కపారు కూడా బంద్ అయింది. ఆడ తాగి రమ్మంటుండు. అరే వీడికి ఇంత మోసం చేసే కదా అని వాని పిలిచిండు. ఏం రాయేమో ఎర్రపారో చేస్తున్నాడో మీ అయ్యకు, ఏమో టిఫిన్లు బంద్ అయినాయంట, చాలు బంద్ అయినా. ఇక సూడే పటేలా నీకు తెలియదా, లగ్గమాయి నీళ్ళు జర్రయి బొరికర్రలు కానీ జరిగి తోటకర్రలు అయినాక మళ్ళీ ఎట్ట చేయాలన్నా అట్లా చేస్తాం. ఇక లగ్గమాయి నీళ్ళు ఏముంటుంది. అబ్బో వీడిగా మోసం చేసే కదా అనుకోని ఏం చేసేటట్టున్నది, ఏమని చెప్పేటట్లేదు. పటేల్ అనే కదా, ఇక వీనికి తగ్గట్టు ఏమన్నా చేయాలనుకొని మన పిలిచే. ఏమో రాములు అట్లా కదా అయిందేమో అయింది, నేను 300 రూపాయలు ఇస్తా, డబ్బులు పెట్టుకో. రోజు అర్ధగంట సేపు 2 డబ్బలు ఇళ్ళకెళ్ళి అన్నకు వాళ్ళకెళ్ళి అర్రల పెట్టుకో. అర్ధగంట సేపు మళ్ళా అర్రలనే తాళం వేయు. గడికోసారి గుంచి చూస్తుండు ఆ తాళం. పూర్వలం దగ్గరికి రాని గద్రవెర్రి పూర్వల దగ్గరికి ఇటు వస్తే ఈ పని చేయాలి. చేస్తా పటేల్ ఇక అన్నీ చేసి నువ్వు చెప్పింది చేస్తే ఇక ఇది కూడా చేస్తా అని ఆయన సురు 300 రూపాయలు ఇచ్చిండు. అరలా పెట్టుకున్నాడు. ఇక సురు పెట్టిండు. వీనికి ఒక నెల అయినాక అనుమానం వచ్చింది. ఏ అమ్మబ్బా మా అయ్యగా అందులో అరలకు పోతాడు, ఇతలికి రాడు, గలగలగల సప్పుడు వస్తుంది. ఏమయ్యప్ప ఇంకా పైసలు ఉన్నాయా ఏమనుకొని పటేల్ తాకి మెల్లగొచ్చు. పటేలా మా ముసలాయన అరలకు పోతాడే, ఏ పొరలు రానియడు, గలగలగల సప్పుడు ఏమో పైసలా ఏమది అది ఏం సార్. మీరు ఆడబరుస్తారు, అప్పుడు వెళ్తే పడతారు, మీద వంట 3 లక్షల రూపాయలు ఉన్నాయి. అన్నీ కట్టుకొని వచ్చిండు అతనికి. ఏం చేయాలి నేను, ఏమి ఊరి నింద పడాలనా? ఎవరు ఉండంటున్నాడు వాడు. ఈడ యానన పోయి ఉంటా కానీ ఈ కొడుకుల దగ్గర ఉండ అంటున్నాడు. అంటే నేనే సంజాయించి అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అంటే అప్పుడు పోయి అరలు పెట్టుకున్నాడేమో, ఏంచుకుంటాడు, ఏం చేస్తాడు, మీకేమో పోయి వాడిని ఎంచుకుంటే మీకేం పోతున్నది, ఎట్టయినా నీకే అయితే అవి అని పటేల్ అని. అబ్బాయి ఇక తెల్లారిసే మళ్ళా ఏం మిరపకాయ బజ్జీలు తింటావా, అయ్యా ఏం తింటావే, పూరీలు తింటావా, బజ్జీలు తింటావా, కలు సీస తాగుతావా, ఇక సురుసుకో మర్యాదగా సురువు పెట్టిండి. ఇక మంచిగా చేసుడు పెట్టిండి. ఇక కాలం కూడింది. 2-3 ఏళ్ళు బతికిడు వాడు. 2-3 ఏళ్ళ నాటికి కాలం కూడింది. చనిపోతే వీడు చనిపోయినని పికర్ కాదు, ముందు అర్రలకెళ్ళిండు. అర్రలకెళ్ళి చుట్టాకల డబ్బులా ఉన్నాయి 300 రూపాయలు సిక్కలు, 300 ఉండనే ఉన్నాయి. సో గడపర తెచ్చిండు, పార తెచ్చిండు, మొక్కలు మట్టి గుంత తవ్విండు, ఏమేమో చేసిండు. కానీ ఉంటే కదా ఆడ గోసాలగైంది. ఆయన్ని ఎవరికి చెప్పేటట్టు లేదు. దాని సంస్కారం ఎక్కడి అయిపోయినాక పటేల్ తాకి వచ్చాడు. పటేల్ ఎంత పని చేసింది, ఏమైందిరా అన్నాడు. ఏమైంది, 3 లక్షలు ఉన్నాయంటివి కదనే. వాడు అన్నాడు ఉన్నాయనా, 300 రూపాయలు తప్ప 3 పైసలు ఎక్కువ లేవా అన్నాడు. అంటే పటేల్ అన్నాడు, కొడుక 3 లక్షలు ఉన్నాయి అనకపోతే 3 దినాల్లో చచ్చిపోతుండే ముండ కొడుక, 3 ఏళ్ళు ఇంకా సేవ దొరికింది, తండ్రి సేవ, ఇంకా సంతోషపడు, ఇంకా చెప్పనీకి వచ్చినామని చెడాబడది ఇచ్చి తోలిచ్చి. అంటే ఉదాహరణ, తన చేతిలో ఏమన్నా ఉంటే, లేకపోతే మాత్రం మీ తోటి ఏమీ కాదని మనకు తెలిసినాక ఇక అంతా ఒట్టిదే. అందుకొరకు మన భ్రమ. అందుకే సమాజం ఏమంటది, తండ్రి కొడుకులకు పంచిచ్చినట్టు కానీ 3 కొడుకులకు వంచిండు, ఆస్తి అంతా వంచిండు. కానీ ఒక్కరికి సూక్తులు పెట్టిండట, ఒక్కరికి సూక్తులు డబ్బులు పాలు వంచిండు ఆయన. భూములు ఆస్తులన్నీ 2 కుప్పలు చేసిండు. ఒక్క ఆస్తి ఒక డబ్బుల సూక్తులు ఏమని పెట్టిండు, స్త్రీ జాతికి నీ మర్మమీయకు, దర్వాజాలు లేని ఇట్లా వండుకోకు, 15 మంది అన్నమాటను కాదనకు. ఈ 3 సూక్తులు ఒక డబ్బులో పెట్టాడు. అది ఒక నొంతుకన్న మాట కాదు. అది కర్మాను కూడా వానికి చిన్న కొడుకుకు ఆ డబ్బా వచ్చింది. వీళ్ళకి బాస్తి భూములు వీళ్ళన్నీ ఒక ఇద్దరికే 2 పంచోటైనాయి. వీడనుకున్నాడు మంది అందరూ ఎన్ని ఏమన్నా కానీ ఏం చేస్తాడు, ఆయన తినగొట్టుకుంటావా ఈ సూక్తులను తీసుకొని
భూమి అంతా వాళ్ళకంట, ఇండ్లన్నీ వాళ్ళకంట. మరి గీ సూక్తులు ఏం చేస్తావురా? లేలే, మా నాయన అట్లా జ్ఞాని ఉన్నాడు, ఇలా ఏమో ఉన్నది మతలబు. ఏమేమై దర్వాజాలు లేని ఇంట్లో వంట వాడుకోకమన్నాడు. స్త్రీ జాతికి నీ మర్మం ఇయ్యకమన్నాడు పూర్తి. 10 మంది అన్నమాటను కాదనకు అన్నాడు. అనుకొని ఇట్లా 4-5 నెలలు అయినాక పరీక్ష చేయాలి, దీన్ని ఒట్టిగా రాయలేదు మా తండ్రి అనుకొని భార్యకు చెప్పిండు కదా, నేను పరీక్ష చేయాలి, ఇవి నేను పోతా, ముందు దర్వాజా లేని ఇట్లా వండుకొని చూడాలి. దర్వాజా లేని ఇంట్లో ఏముంటాయి? సావిడో మసీదో ఇటుకి దర్వాజాలు ఉంటాయి. పోయిండు కర్ణాటక మహారాష్ట్రకు, అది చాలా దూరం పోయిండు. అది పెద్ద ఊరు, సావిడి గీడి డాకులు ఉన్నాడు, పెద్ద సావిడి ఉన్నది. బిచ్చగాళ్ళంతా ఆడుకొని తిన్నటోళ్ళు అంతా కూడా అనేది రాత్రికి అనేది అమ్మయ్యేటోళ్ళు పండుకున్నారు. దీనికి ఆపిక లేదు కదా, బిచ్చ పొద్దుగాలు లేవాలి, 4 ఇళ్ళలో తిరగాలి, రాత్రికి వండుకున్నాలి. ఇక సాధు సత్పురుషులు అందరికీ ఆనే వండుకోవాలి. వీడు మూలకు వండుకున్నాడు. కాలమూడి ఒక సాధు మహారాజు చనిపోయాడు. అట్లా ఈ బిచ్చగాలంతా, ఈ మిగతా సాధు గీతులు అందరూ తెల్లందరూ వీడు ఊరికి పోయేవాడు, ఆ ఊరికి పోయేవాడు, వీడు చచ్చిపోయాడు. ఈయనకి బిచ్చ పిక్కర్ లేదు కదా, ఈయన వీడు ఆడొక్కడే ఉన్నారు. ఇక మా స్కూల్లో రాని వచ్చినారని ఆమె ఎప్పటికి మా ఊళ్ళని జమ్మాయితని బిచ్చగాలని. ఇప్పుడు ఈ పన్నులు వసూలు ఉన్నది, పట్టువారికి ఇటు వస్తాడు, అది వస్తాడు, ఇది వస్తాడు, లేవు మాట లేపితే వీళ్ళు వేసేవాడు గుడ్డు పెట్టి వాళ్ళని కదా. ముసలోడు ఏమన్నాడు, పాపం వాడిని చంపినవు నువ్వు వండుకున్నావు. వీడ వాళ్ళందరూ పోయారు. వాడు ఏమన్నాడు పాపం, నేను బస్ మీద పడే వాని మీద ఈయన చంపిండని నిర్ధారణ. పార్టీలకి పార్టీ వాళ్ళని అందరు పిలిపించి వీడిని చంపినాడని నిర్ధారణ అయిపోయా. ఇక వాడు బిచ్చగాడే, వీడి బిచ్చగాడే. ఇక చంపిన దానికి దాన సంస్కారాలను వాడు చేయాలి. ఇక ఇంగ్లం పట్టాలి, వాడే అని చేయాలి, వాడని అంత ఇంగ్లం పట్టించిరి. ఊళ్ళోకి వెళ్ళి పోయి బొంద పెట్టించి, ఇక వాని వస్తువులు ఏమున్నాయో ఇక్కడ వాని తట్టుబొంతా జోలే అది అది ఉన్నాయి. వాని వస్తువు ఏముండదు, మళ్ళీ మా ఊళ్ళో కన్నబడకూడదని వాటని చెప్పిరు. వీనికి తీసుకొని శివారు దాటినాక వాని జోలే, వాని తట్టుబొంతా బొంత సింపు అది ఇది శివారు దాటినాక దాకా మోసుకుపోవాలని వాడు తీసి ఆడేస్తూ తగనల్లా విభూతుండలు ఉన్నాయి, 3 ఉండలు ఉన్నాయి. మొత్తం బంగారమే ఉన్నది, దాంట్లో మీదనేమో విభూతి. ఇద్దరి కొడుకుల ఆస్తి కంటే డబల్ ఉన్నాయి దాని విలువ. విభూతి ఉండాల బంగారం. వీడనుకునే 10 మంది అన్నమాట కాదనకు అన్నాడు కదా. దర్వాజా లేని ఇంట్లో వండుకుంటే ఏమైంది? లేనిపోని నింద వచ్చింది. ఈ 10 మంది అన్నప్పుడు కాదనకమన్నాడు కదా. చంపిండంటే 10 మంది చంపిండు వీడు అండ్రి, కాదనకమన్నాడు అన్నదానికి ఫలితం వచ్చింది. 2 అయిపోయాయి కదా అక్కడనే. ఇక 3వది పరీక్ష, స్త్రీ జాతికి మర్మం ఏకమన్నాడు. ఇది మందికి ఏం పరీక్ష చేయాలి, మా ఊళ్ళకే పరీక్ష చేస్తావా అనుకున్నాడు. ఇదంతా తిరిగిండు అక్కడ 6 నెలలు గడిచిపోయింది. గడిచిపోయినాక ఆలోచన చేసిండు, ఇక మందిని ఏం పరీక్ష చేసాడు, మా వాళ్ళకి పరీక్ష చేస్తే వస్తుంది అనుకొని వచ్చిండు. రాత్రి పడ్డ జర, రాత్రికి వచ్చిండు ఇంటికి. వచ్చి యాత్ర గిట్ట పోయి వచ్చినాక, ఏం నారాయణ మీ వాళ్ళు యాత్ర గిట్ట పోయి వస్తే జర మంచిగా అంటే, 2 పోతురేమో మీరు 2. ఒకడిగిట్ట పోతే వాళ్ళు వచ్చినాక అడుగుతారు, ఏమేమి చూస్తుంది, ఎక్కడెక్కడ పోతివి, ఏం తింటివి, పలారం గిట్ట తింటివా, చేస్తేవా అడగరా మీ వాళ్ళు? అట్లా ఆమె కూడా కూర్చొని ఇక జర చీకటి పడి వచ్చిండు. మరి ఏ దేశం పోయినావు, గిన్ని దినాలు ఎట్లా సంసారం ఎట్లుంటివి, ఆడవాడుకుంటివి అన్నీ సుడు పెట్టింది. ఇక లేదు, ఈయనకు మొక్క దొరికింది. ఇప్పుడేమన్నా ఆలోచన చేయాలనుకొని ఇక ఇట్లా మహారాష్ట్రకి వెళ్ళి కర్ణాటక వచ్చినా, కర్ణాటక వెళ్ళి మహారాష్ట్రకి వచ్చినా అంటే ఆమె ఊకుండా చాలక మనుషులు గిట్లనే ఉంటారు, మానవులేనే అన్నది. మన అంత గిట్లని ప్రకారం ఒక్కటి విచిత్రం ఉన్నది అన్నాడు. ఏమది అది విచిత్రం అన్నాడు. ఏం లేదు కానీ నువ్వు ఎవరు చెప్పుకున్నట్టయితే చెప్తా అన్నాడు. నేను చెప్తానా, నా సంగతి నీకు తెలియదా మొదటి నుంచి, నా గుణం నీకు గుర్తులేదా, నేను అట్లా చెప్పేదా నేనా? ఏం లేదు కానీ ఇది రహస్యం మాట ఉన్నది. రహస్యమైనా నేను చెప్పేదాన్ని కాదు కదా.
ఏమున్నది అది అంత ఇంతే ఉన్నది, మనసులు ఇట్టనే ఉంటారు. కానీ అక్కడ మగ పిల్లలకు పిల్లలు అవుతారు అని ఆనందమే. మరి నువ్వేమన్నా దాగిరా వద్దా, మనకు పిల్లలే లేకుంటే సంతానం లేకుంటే ఏం లేకుండా నేను దాగిన 3 నెలలు వెళ్ళినాక అని ఇక చూసుకొని ఇంట్లోకి బయటికి వెళ్ళకు, ఏం చేయకు ఆనా దర్వాజాలు పెట్టింది అయితే ఏమని గనబడకుండా పులుపు తిన బుద్ధి అవుతున్నదా, చేతి తిన బుద్ధి అవుతున్నదా, గారెలు తింటావా, ఇక గట్టిగా దేవుడు పెట్టుడు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మరి అదలు సురువేచి అయ్యగారు మంచిగా నూనె తిప్పకాయ అయినట్టు కడుపు కూడా మంచిగా నూనె వస్తుంది తింటుండే మంచిగా. ఇక కొన్ని రోజులకు ఇక వీళ్ళకు అవుతుందా, నీళ్ళ కాడికి పోయినప్పుడు అవతల పోయినప్పుడు కలుస్తారు కదా వీళ్ళు. ఇదే సంగతి వెళ్ళింది. ఇగో నువ్వు ఎవరు చెప్పకు, మా ఊళ్ళో కూడా ఇప్పుడు 7 వెళ్ళినాయి అనేది. ఎందుకంటే నీకాయ పట్టుకొని చెప్తున్నా సుమా, మరిగా నా ఎందుకంటే అని మొదలే చెప్పిండు. 7 నెలలు అవగట్లా అక్కడ పోలేదా, మా ఇంట్లో ఆయన అక్కడ పోలేదా, 8-9 నెలలు పోయాయి కదా అక్కడనట గిట్లనట. ఇక అందుకే ఇక మా ఇంట్లో కూడా తొట్టెలు కట్టవలసి వస్తుంది అంటే ఇక సురువాయ. ఆమె బిడ్డకు పెద్ద బిడ్డకు పిల్లలే కాలేదు, ఈమె చెప్పిన ఆమె పెద్ద బిడ్డకు. ఇక ఆమె సురువెట్టే ఇవో మన బిడ్డను తోలుకరాక అక్కడ ఆయన పోయిండు చూడు, మన పుల్లరాయుడు అక్కడ కర్ణాటక పోయి మేము దాగొచ్చినట్టు ఇప్పుడు ఆయనకి 7 నెలలు వెళ్ళినాయి. మరిగా మన బిడ్డను కూడా కాక ఆయనను తోలిస్తాం అక్కడ అట్లా అన్నాడు. సురువాయ పిల్లలు కాని వాళ్ళకి మొత్తం ఈ పట్నం అంతా వ్యాపించిపోయాయి. ఇక ఇంత ఆ పట్నం రాజుకు కూడా 2 చేసుకుంటే పిల్లలు కాలేదు, 3 చేసుకుంటే పిల్లలు కాలేదు. ఆడికి సురువాయేది. ఆడికి సురువైనాక రాముల కాడికి పోయేది. రాముల కాడికి పోయినాక నాడిగా మీటింగ్ పెట్టి ఏమి నా రాజ్యము నా ప్రజలు ఇది అది అంటావు కానీ రేపటి దిక్కెవరు సింహాసనం మీద కూర్చున్నటోడు ఎవడు చేసేటోడు అంటే మరి ఏం చేయాలని ఒక్కని కాదంటే 2 చేసుకుంటే 2 కాదని 3 అయింది. మరి కాందానికి నేనేం చేయాలి ఏమన్నా అంటే గట్ట అంటారు. చూడు పలానా ఆయన సుబ్బరాయుడు పోయి అక్కడ కర్ణాటక పోయి ఏమో దాగొచ్చిందని ఇప్పుడు 7 నెలలు ఎన్ని ఆయనకి 8 పడతాయట. ప్రియావు ఇది ఎక్కడి మాట, ప్రధాని ఆలోచన చేస్తే బులావు ఇది నిజమా వద్దమా. మరి ఊరంతా కుట లేచింది. ఇక ఆయన కుట లేచినప్పుడే ఇక బులావ అన్నప్పుడే అనుమానం వచ్చింది, ఇది బయటపడ్డది పని. ఆయన తీసుకొని వచ్చాడు, డబ్బాలు తీసుకొని వచ్చాడు. అయ్యా నీ ఏం సంగతి, ఇది ఊరంతా గిట్ట పుకారు అయిందంటే ఏం చెప్పాలి మహారాజా, ఇది పరిస్థితి. ఇగో గిట్ట మన ఆయన చెప్పిన సూక్తులు నేను పరీక్ష చేసుకున్నా, అంతేగాని దర్వాజాలు లేని ఇంట్లో వండుకోకమన్నాడు. పండుకుంటే ఏమైంది, ఇట్లా మీద పడ్డది నింద. ఇక 10 మంది అన్నమాట కాదనమాట ఇట్లా ప్రతిఫలం వచ్చింది. ఇక స్త్రీ జాతికి మర్మం ఇయకమండి అంటే వాళ్ళతో ఆగది అని అన్ని పరీక్ష కొరకు నేను చేసుకున్నాను. కానీ ఎక్కడైతే మహారాజా మీకు తెలియనిది ఏమున్నది అంటే అప్పుడు నిర్ధారణ పట్టణం అంతా సలహైంది. అంటే కొన్ని విషయాలు కొన్ని రహస్యాలు కూడా వాళ్ళకు ఒక శాపం కూడా ఉన్నది. విను ధర్మజు చెంతకు నా జనన రహస్యము తెలుప జనకము భారతంలో అంటాడు కర్ణుడు. అమ్మా నీవన్నమాట సేవ వచ్చిన దానికి ఏమి సూతుని చేతి కిందొరకి సూతకులత్రము పాలు దావి ఆ సూతుని అన్నమును గుడిసి సూతకులాంగ నందన మతము గాంచి నేటికి ఒక రాజకుమారుడు నంచు తెలుప. నా మీద నీకు ప్రేమ లేదు, నీ మీద నాకు ప్రేమ లేదు, కానీ నువ్వు వచ్చిన పని ఏమిదో చెప్పు. ఏమి లేదు నాయన, 5 పాండవులు అన్నమాట వేరు చెయ్యకు, నా అభిమతం అది అంటది. సరే నీవన్నమాట ఈ కర్ణుడు లేదన్నాడు. సమరమును చేత జిక్కిన చంపనేను పల్గునుడు తప్ప తక్కిన పాండుసుతుల అతడు మనిషిని నా తోడ 5గురమే. అతడు చనిపోతే నేను వస్తా, 5 పాండవులు మాట వేరు చేయ, కానీ ఒకటి నాకు కూడా అభయం ఇయ్యమంటాడు. ఏమది, విను ధర్మజు చెంతకు నా జనన రహస్యము తెలుప జనకము రాధేయుని పూత జీవితము చెరిపిన దానమ్మా. అందుకే రహస్యం అనేది అక్కడ శాపమున్నదా కనుక వాళ్ళతో నిలబడి అని శాస్త్రం ఉన్నది. అందుకొరకు మనం ఏం చేయాలి, ఏం వినాలి, కొన్ని వినాలనంట, కొన్ని సంజాయించాలనంట, కొన్ని 2 చెప్తే కుదిరాయి వాళ్ళకు. ఇప్పుడు ఇంట్లో కాసం అయిపోయిందంటే ఏం చేయాలి, బియ్యం అయిపోయినాయి, జొన్నలు అయిపోయినాయి అంటే తేవాలి కంపల్సరీ, చక్కెర అయిపోయిందంటే తేవాలి. ఇక ఇంకో కోరిక కోరుతారు, ఇగో పలామె అన్నట తులానికి 40 సన్నగుండ్లు 6 రేఖలు అయినాయంటే అవి కావాలంటే ఏం చేయాలి, చేయాలి అవి సంతోష పెట్టమంటాడు.
కొన్ని సంతోషపెట్టే మాటలు ఉంటాయి. ఇకనే నీకు సంసారం నాకు సంసారం గుర్తున్న కథనే ఈ తేప ఎక్కడివక్కడ ముట్టిపోయాయి. పైసలు పత్తి మీద వచ్చినాయి. ముందటికి ఆ 3 ఎకరాలు పత్తికి టేస్ట్ ఇవ్వనుకో, ఎన్ని పైసలు వచ్చినా తెచ్చింది ఓళ్ళే వస్తుంది. ఇక సన్న గుండాలను చేపించుకొని దొడ్డు గుండాలను చేపించి నేను ఒక్క పైసా ముడితే అంతా ఒట్టు అంటే వీడు పోయాడు, అది కాదు ఇది పోదు. ఇంకో మాట అంటారు వాళ్ళు, అయ్యా ఈ పిల్లలు బలా నీవు బలా సంసారం నాతోటి అయ్యేది కాదు, ఇక ఏమన్నా చేసుకో ఎక్కడన్నా చేసుకో, ఇక నేను ఉండేదాన్ని కానీ సంసారం చేసేదాన్ని కానీ అప్పుడు ఏం చేయాలి? పొమ్మనాలనా సంతోషపెడితే కుదురుతుందా? అప్పుడు భర్త పాశమే మందు, వేరే మార్గమే లేదు. అంటే కొన్ని అమలు చేసేటివి ఉంటాయి, కొన్ని సంతోషపెట్టేటివి ఉంటాయి, కొన్ని అమలు చేసేటివి ఉంటాయి. అందుకొరకు మన జీవితంలో సుకృతం కూడా కావాలి. భార్య దొరకడం, సంతానం కలగడం, పూర్వజ 7 జన్మల సుకృతం ఎవరుకున్నదో అటువంటి సంతానం కానీ భార్య కానీ. అందుకే ఎన్ని ఉన్నా వీనికి ఉండాలి కదా. ఓ మహాత్ముడు అన్నాడు, అనుకూలవతి అయిన అర్ధాంగియున్నను తనను పూజించేటి తనయుడున్నా. భార్య మంచిదే, కొడుకు మంచివాడే, తనను పూజించేటి తనయుడున్నా తగిన సేవలు చేయు దాసదాసీలున్న గుణవంతురాలైన కోడలున్న అమిత ప్రేమగా చూచు అక్క చెల్లెలున్న తన యాజ్ఞ పాలించు తనయులున్న మైత్రి నిత్యము గోరు మిత్ర బృందమున్న తగును అధికారముద్యోగమున్న నవనిధులు మించిన ధనములున్న విశ్వవ్యాప్తిని గాంచు కవిత్వమున్న దైవ ప్రేమయ లేకున్న ధరణియందు సర్వమును వ్యర్థమైపోవును చనటి వేళ. వీనికి లేకపోతే ఏం చేస్తారు? అసలునికి వీనికి ఉండాలి. వీనికి లేకపోతే ఎంతమంది జ్ఞానులైనా ఏదైనా సుకృతం గిట్ట లేకపోతే ఇదంతా ఒట్టిదే. చెప్తాం కదా, కాశీయాత్ర పోదామని వీడు ప్రయత్నం మొదటి సంధి చేసిండట. కాశీయాత్ర పోదామని ప్రయత్నం చేస్తే పెళ్లి కాకముందు ప్రయత్నం చేసిండు, పెళ్లి అయింది, కొడుకులు అయినరు, కోడళ్ళు వచ్చినా కానీ వానికి ఇంకా పనితీరే లేదు. అప్పుడు కోడళ్ళు వచ్చినాక ఆలోచన చేసిండు, ఇక పోవాలి అనుకున్నాడు. కోడళ్ళు జ్ఞానులు మంచిగా, కొడుకులు మంచి జ్ఞానులే, మస్తు సంపాదించిండు, తయారు చేసిండ్రు, అన్ని ఇంత పలారం సత్తుపిండి గిత్తుపిండి అన్ని కట్టించిండ్రు. సంగారెడ్డి దాకా పోయిండు. వాళ్ళు వచ్చి అన్నాడు, పిల్లలు 10 రోడ్డు దాడతారు, తెర మీరు చూస్తుండాలి చూడు, ఆటోలు నడుస్తాయి, బస్సులు నడుస్తాయి అన్నాడు. ఏం పికర్ పెట్టుకోకు మామ, ఇక్కడ ఇంటి దిక్కు నువ్వు చింతనే పెట్టుకోకు, యథార్థంగా పోయిన రోజులు మంచిగా పోయి మంచిగా ఉండిరా, మంచిగా చూసిరామని. అవునమ్మా ఇది మంచిది అని మళ్ళీ పోయాడు. పట్నం దాకా పోయాడు, మళ్ళీ వచ్చిండు ఆఖరి బస్కు వచ్చి పెద్ద కోడలు అన్నాడు, చూడమ్మా వాడు మందమది జర దుకాణం తాళపిసి మరిచి బయట తెచ్చి వేయగలడు, జర నువ్వు ఆందడు తాళపిసి తీసుకొని లోపట్టేయాలి చూడు అన్నాడు. నువ్వేం పికర్ పెట్టక మాకు అన్ని చూసుకుంటామన్నది. మళ్ళా అన్నది ఆమె, చూడు మామ ముందరికి ఇప్పుడు మోసం దగ్గరికి వచ్చింది, ముందరికి శ్రావణ మాసంలో ఏం పని ఉండదు, నువ్వు ఎన్ని రోజులు ఉన్నా సరే ఆడపోయి ముందడికి పోదు మరి అన్నది. అవు ఇది కూడా నిజమేనమ్మా నువ్వు అన్నమాట అని బస్తా తీసి సిలుకోకేసి ఇక నిజం ముందడికి నిజంగానే శ్రావణ మాసం రాకముందే ఆషాఢ మాసంలో నిజంగానే కాసిపోయాడు. పోందడి అందరూ అని కదా, ఏం చేస్తారు రాయగవాడు ఎప్పుడో సందు పోత అంటుంటే పోలేదు. దాన సంస్కారాలను చేసినానని ఒక టాంగా మాట్లాడారు, బాజా భజంత్రి తీసుకొని బయలుక్కారు. ఆ కాశీకి పోయినాక 60 కిలోమీటర్ల దూరమే కానీ ఆ టాంగా గుర్రం బెదిరి టాంగా ఒదిక్కి అయిపోయింది, ఈ పరివారం అంతా పక్కకు అయిపోయింది. ఇక లెంకిరు టాంగా దొరకలేదు. ఇక ఎట్లయినా కాశీకి ముట్టినట్టు అనుకున్నారు, సప్పుడు కాక వచ్చారు. ఇక 3 వద్దులకి ఏతమ్మన్న నాడు గుర్రం తీసుకొని వచ్చి టాంగా తీసుకొని వచ్చి దర్వాలీలో పట్టేసారు. వీళ్ళు బయలుదేద్దామన్నాడు. ఏం చేయాలి, ముట్టరాదు పట్టరాదు. అప్పుడు అని కదా మళ్ళీ ఖర్చు పెట్టిపోయాలి కదా, ఎట్లయినా సౌకర్యం. ఏం చేస్తారో ఇక ముట్టరాదు పట్టరాదు, ఇక్కడనే కదా దాని సంస్కారాలు చేయండి అంటే చేపించి ఊకుంటారా ఉన్నోళ్ళని ఎట్లయినా ఇక నువ్వు అస్తులన్నా కలిపిరండి గంగలో తీసుకుపోయి అని మంచిగా పట్టుబట్టల ఏరుకొచ్చి కట్టిపెట్టి ఆడ మీరు పోతారు చేస్తారు, ఇక పంతులను తోలిస్తే పోతుంది అని చెప్పి పంతులకు 1116 మాట్లాడి ఆ పట్టుబట్టల బొక్కలు తెచ్చి పంతులకు అప్పగించారు.
పంతులు పోయి కోటంలా కట్టిండు పొద్దుగాల తీసుకుపోదామని. ఇక ఈయన కింద పలారం గిలారం తయారు చేసుకొని పోతేవా అని ఆలోచన మీద పొద్దుగాల కసునుకేది వచ్చింది. ఈ బట్ట చూసింది, ఈ మూట, ఇంత మంచి బట్టలు ఏం కట్టుకున్నారు అప్పాయి బామన్ పంతులు అనుకొని మెల్లి తీస్తే బొక్కలల్లా పిచ్చి పట్టింది అయి బామనులకు అని ఆయన కసగంపలు పోసుకున్నది, పెంటలో పోసిచ్చింది. పంతులు వచ్చేటోళ్ళు కలిగి మూట లేదు. ఏమే ఇంట్లో మన సావుకారి బొక్కలు ఉండే ఇంట్లో అలా గంగలు కలిపోయింది. ఇక నాకేం గుర్తు ఏరుకొత్తున్నా అంటున్నది. నీ ఏరుకొచ్చుంటా రాయవాడు అక్కడ గంగలు కలిపేది ఉండే నేమన్నా సావుకారి బొక్కలు అవి ఎంత పని చేస్తే ఏమన్నా కానీ మా బిడ్డ దాకా పోయి 8 దినాలు ఉండి వస్తా మా పంతులు కాశీకి పోయిండు అంటే చెప్పు అందరికి. కానీ ఆయన బస్తా తీసుకొని బిడ్డ దాకా పోయిండు. ఈ బట్ట మంచుకున్నదాన్ని సంచి కుట్టించుకుందామని ఇంటికి తీసుకుపోయింది. పట్టుబట్ట కదా, ఇక అది ఆడేసిందో గుట్టేసిందో అట్లా బియ్యమో జొన్నలు పోసుకొని ఈ దుగ్గునమ్మకి తెచ్చింది. పంతులు ఇంకా బిడ్డతానే ఉన్నాడు. ఈ పంతులు గుర్తుపట్టిండి బిడ్డ ఈ బట్టను గుర్తుపట్టి ఒప్పల్ల ఈ బట్ట మీది ఎక్కడిదే ఇది ఎక్కడిది అంటే నాకేం గుర్తు మా అవ్వ గుర్తాను. తెర మీ అవ్వని ఇందాక రమ్మని పోయి అన్నాడు. అప్పోళ్ళు ఏడ్చుకుంటూ పోయి చెప్పింది తల్లికి. ఆడికి వెళ్ళి అది రంగం ఎక్కి వచ్చింది, దొంగతనానికి వచ్చింది. ఆ సావుకారు తాకి అలా బొక్కలు కట్టిండి, పెంటలో పోసిన బట్టలు తెచ్చుకున్నా. ఆయన నాకేం గుర్తు, అది లొల్లి పెట్టుకు ఊరంతా పుట్టు అయిపోయి. పంతులు వచ్చినాక పంతులు పిలిచిరి. పంతులు ఎంత ఏమైందిరా అన్నాడు.